నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమెంట్ ఏంటండి మేడం రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత పాదయాత్ర కాదు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మత ఛాందవాసవాదులు పెట్టరేగిపోతూ దేశ విభజనకు దారితీస్తున్న పరిస్థితులను కనుగొని దేశంలోని ఉన్న మత సామరస్యాన్ని లౌకిక శక్తులను పునరేకీకరించడం భాగంగా దేశ సమగ్రతకు సార్వభౌమోదయానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు అతను ప్రయాణం చేసినాం. ఈ దేశ చరిత్రలో ఒక దండి సత్యాగ్రహం కూడా ఒక ఉప్పు సత్యాగ్రహం మహాత్మా గాంధీ యాత్రలు మనం వింటాము. ఆ సరసన ఈ యొక్క యాత్ర భారత్ జోడో యాత్ర నిలబడడంలో ఇలాంటి అతిశయం. దానికి అనుగుణంగా ప్రతి రాష్ట్రంలో నాట్ ఓన్లీ తెలంగాణ మేడం 29 రాష్ట్రాల్లో ఆస్తే ఆ జోడో చెయ్యి చెల్పి కాంగ్రెసోడా చెయ్యి కలిపి దేశంలోని జరుగుతున్న పరిణామాలు రాజీవ్ గాంధీ గారి సందేశాన్ని ఒక ఇంటికి పోయి చెప్పి అక్కడ స్టిక్కర్ అతికించడంలోనే ఈ కార్యక్రమం. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పాదయాత్ర కాదు, ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ సభ్యుడు ప్రతి కార్యకర్త నాతో పాటు నా కిందనోడు నా పైనోడు అందరూ చేయవలసిన అవసరం ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గారు మొన్న సమ్మక్క సారలమ్మ ఏదైతే మేడారం నుంచి వీరోచితంగా పోరాడిరో పెత్తందారి వ్యవస్థ మీద పోరాడిరో ఆ యొక్క వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టిండు. దిగ్విజయంగా నడుస్తుంది. రేపు పార్లమెంట్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో బ్రహ్మాండంగా ఇలా జోడో యాత్ర మేము పాల్గొని ఇప్పుడు జోడో యాత్రలో పాల్గొని నేను ఇక్కడికి వస్తున్నా. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇలా ప్రతిపక్షాలు అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాదయాత్ర గుదిబండగా మారుతుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం గుండెల్లో ఇవాళ పరుగులు ఎత్తుతున్న సంగతి కూడా మీకు ఈ సందర్భంగా చేస్తారు. ఈ కుటిల రాజకీయం కేసీఆర్ గారు చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి భద్రత విషయంలో వాళ్ళు నిన్న భద్రత తీసేసారు. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా జరగాలని ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. ప్రభుత్వాన్ని ఒకవేళ అక్కడ ఏదైనా జరగాలని సంఘటన అవాంఛనీయ సంఘటన జరిగి ఏదైనా భౌతిక దాడకు పోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని ట్యాంక్ బండ్ మీద ఉరేస్తారన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను ఇంత దిగ్విజయంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే ఆయనకి సపోర్ట్ చేయడం లేదు. ఒక్క సీతక్క గారు లేకపోతే మల్లు రవి గారు తప్పితే ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? మేడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, ఉత్తమ్ కుమార్ మన బట్టి విక్రమార్ గారు సిఎల్పి నాయకుడు, శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే, సీతక్క ఎమ్మెల్యే, అదేవిధంగా జగ్గారెడ్డి ఎమ్మెల్యే. శాసనసభ అటు పార్లమెంట్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు పాల్గొనలేకపోయారు. రేపు చూడండి ఇప్పుడు 4-5 రోజులు అయితే అసెంబ్లీ అయిపోతుంది. మీరే అంటారు 24 తారీఖు నాడు డిజాల్వ్ చేస్తారన్నాడు. వెల్కమ్ ఇట్. అదేవిధంగా పార్లమెంట్ కూడా 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. బడ్జెట్ సెషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఆదాని విషయంలో ఎంత చక్కగా మాట్లాడారు. అట్లాంటి సబ్జెక్టు మాట్లాడవలసిన పరిస్థితి ఒక గురుతరమైన బాధ్యత ఉన్న ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత అదేవిధంగా అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ వర్గం అంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉప్పెనలాగా అమ్మేసి దాంట్లో కేసీఆర్ గారిని తొక్కిసి పెడతారనలో ఎలాంటి సందేహం లేదని సందర్భం. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ధిక్కారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వరం వినిపించారు. కాదంటారా మీరు? ఎక్కడా లేదు మేడం. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత దళిత దండర కార్యక్రమం తీసుకున్నాం మేడం. సక్సెస్ఫుల్గా విజయవంతమైంది 119 నియోజకవర్గాలు. ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ జంక్ సైరన్, నిరుద్యోగ జంక్ సైరన్ రావిరాల నుంచి మన ఇక్కడ వరకు నగర శివార్ల వరకు పాదయాత్ర అందరు కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆ తర్వాత ఇన్ఛార్జి గారు ఏ మీటింగ్ పెట్టినా కానీ అంతా పార్లమెంట్ సభ్యులు కలిసి పాల్గొన్నాం. కల్లాలలో తను చాలిస్తున్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చిందో కల్లాలలోని కాంగ్రెస్ అనే ప్రోగ్రాం కూడా సీనియర్లు జూనియర్లు అందరూ కూడా ఏకతాటిపై వచ్చారు. ఒకటి మేడం, అతి ప్రజాస్వామ్యం ఉన్న 138 సంవత్సరాలున్న ఎంతో పరిపాలన అనుభవం ఉన్న పార్టీ భావ ప్రకటనను
సంపూర్ణంగా వ్యక్తం చేసే పార్టీ. భిన్నత్వంలోని ఏకత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మా దగ్గర భిన్నాభిప్రాయాలే కానీ భేదాభిప్రాయాలు ఉండవు మేడం. కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ని మార్చి మాణిక్రావు గారిని నియమించారు. బట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేపడుతున్నారో దానికి ఏఐసిసి నుంచి అధిష్టానం నుంచి ఫుల్ సపోర్ట్ కనిపిస్తుంది, కానీ సొంత నేతల నుండి మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. అయితే మేడం ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, ఈ ధిక్కార స్వరం అనేది, ఈ గొడవలు అనేది ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు. మీరు చూసారు గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండే. జలగం వెంగళరావుకి శీలం సిద్ధారెడ్డికి పడపోతుంది, విజయభాస్కర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పడబోతుంది, వైఎస్ రాజశేఖర రెడ్డికి పి జనార్దన్ రెడ్డి గారు పడబోతుంది, పి జనార్దన్ రెడ్డి గారికి నగరంలో ఇంకో ఎమ్మెల్యేతో పడపోతుంది, అదే రాజశేఖర రెడ్డి గారికి మైసూరారెడ్డి గారికి పడపోతుంది. అటు గద్వాలకు వస్తే అక్కడ ఉన్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. కానీ ఇందులోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినాం. ఇందులోనే మీరు ఒకటి గమనించి మేడం, 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, 85లో నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్తో ఇంకా వచ్చింది, 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 94లో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 26 మంది శాసనసభ్యులతో పి జనార్దన్ రెడ్డి గారు అరవీర భయంకరునిగా ఆ రోజు అసెంబ్లీ పోరాటం చేసి అసెంబ్లీ టైగర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా వచ్చిన ఎన్నికల్లో సిఎల్పి నాయకుడు రాజశేఖర రెడ్డి 91 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు. ఆ తర్వాత 2004 ప్రభుత్వమే ఏర్పాటు చేశారు, 2009లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి మేడం. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఒక నియంత కేసీఆర్, చంద్రబాబు నియంత, జగన్ నియంత, ఇవి మాది జాతీయ పార్టీ మేడం. మాకు ఢిల్లీ కంట్రోల్, హైకమాండ్ కంట్రోల్ ఉంటాం మేము. ఇప్పుడు కేసీఆర్ గారు ఇష్టం ఉంటే కలుస్తారు, లేకుంటే కష్టం. అంటే ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన దిగ్విజయ్ సింగ్ స్వయాన హైదరాబాద్కు వచ్చినప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్నారు. సమన్వయం కుదిరింది మేడం. గతంలో దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు, ఏకే యాంటోనీ గారు వచ్చారు, వాయిలార్ రవి గారు వచ్చారు. సమస్య వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి ఒక పరిశీలకుడు వచ్చే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నది. ఏదైతే ఇంటర్నల్గా ఏదైతే సమస్యలు ఉంటాయో ఒక పెద్ద మనిషి లేక ఏసీ దూతగా వచ్చి వాళ్ళు ఇరువురిని కూర్చోబెట్టి సమన్వయం పరుస్తూ ముందుకు తీసుకెళ్తారు మేడం. దీంట్లో పెద్ద చర్చ ఏం లేదు. దీంట్లో ఇవన్నీ ఏం పట్టించుకోకుండా తను ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసుకువెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. చేసుకోపోయి తప్పేం లేదు. రేపు వెంకటరెడ్డి గారు కూడా నిన్ననే మనం స్టేట్మెంట్ చూసినాం, అన్ని టీవీలలో స్టేట్మెంట్ చూసినాం కదా. రేవంత్ రెడ్డి గారు ఇలా పాదయాత్ర చేస్తారు. రేపు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు వెంకటరెడ్డి గారు కూడా బైక్ ర్యాలీ తీస్తాంటాడు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంట్లో వాళ్ళు పాదయాత్ర చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారిని కొట్టాలంటే ఒకరి వల్ల కాదు, అందరు కలిసి కొట్టవలసి వస్తుంది. కేసీఆర్ అనే ఒక దుష్టశక్తిని కొట్టాలంటే, కేసీఆర్ అనే ఒక పనికిమాలిన సీఎంని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని కమ్మేసి ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర గురించి, కేసీఆర్ చేస్తున్న మోసాల గురించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 28 మంది మహిళలపైన అత్యాచారం జరిగితే మేలుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ ముఖ్యమంత్రిని ఆయన చేసే పనులను వివరించడానికి ఈ రాష్ట్రంలోని 32 జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపైకి మొక్కవని ధైర్యంతో ముందుకు పోతారంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.